కాల్పులు కలకలం రేపై ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం ఒక్కసారిగా ఉలికిపడింది. భూ వివాదం కాస్త కాల్పులకు దారితీసింది. ఆముదాల వలస మండలం గాజుల కొల్లి వలసలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గేదెల సూర్యనారాయణ తన సమీప బంధువు హరికృష్ణపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హరికృష్ణను గ్రామస్తులు రిమ్స్కు తరలించారు. కొంతకాలంగా సూర్యనారాయణతో భూ తగాదాలున్నట్లు హరికృష్ణ తెలిపారు. పార్టీ చేసుకుందామంటూ పిలిచి తనపై కాల్పులకు తెగబడ్డాడని సూర్యనారాయణపై హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయం సూర్యనారాయణ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చాడండి. అంటే వరుసకు తమ్ముడు అవుతాడు మా ఆయనకి. సూర్యనారాయణ ఇంకొక వ్యక్తి ఇద్దరు వచ్చారండి. ఇద్దరు వచ్చి మంచిగా మాట్లాడారు మా ఆయనతోటి నాతోటి. మంచిగా మాట్లాడి ఉదయం వెళ్ళిపోండ్రు. రాత్రి 7 గంటలప్పుడు ఈరోజు వచ్చారండి ఇద్దరు. ఇద్దరే ఉదయం వచ్చిన ఇద్దరే సాయంత్రం వచ్చారు. వచ్చి అంటేమో మామూలుగా మాట్లాడారండి. మంచిగా మాట్లాడేసి అన్నయ్య రా మంతు తాగుదాము అనేసి పిలిచారు. ఇప్పుడు ఎందుకు లేరా, నేను రాను, నాకు అలవాటు లేదనేసి మా ఆయన అన్నారు. పర్లేదు రా అన్నయ్య, ఇక్కడే కదా, ఆ సెంటర్ ఎంత దూరం ఉంటుంది, ఎక్కడ ఏటి అని అడిగారు. అడిగితే సరేలే సెంటర్ దగ్గర ఉంటుందని అలాగ ఆలోచించి అతను ఏటి చేశారు. సరేలే పిలుస్తాను, మంచిగా ఉన్నారు కదా అనేసి వెళ్ళారండి. వెళ్ళేసి 5 నిమిషాలకి నాకు కబురు వచ్చిందండి, మీ ఆయనకి దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది అనేసి ఎవరో ఒక అబ్బాయి వచ్చారండి. అంటే సొంత బాగా పెద్దగా డిస్ప్యూట్ ఏం లేదు. పిల్లడు బాగా క్రిమినల్ మైండ్ గల మనిషి, మంచిగా మాట్లాడుతాడు కదా, అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అనుకున్నాను. అన్నయ్య రా అన్నయ్య మంతు అవుదాను అన్నాడు. ఇప్పుడు వద్దులేరా వెళ్ళిపోయినా మా మంచి పిలిచాడు. నేనే బండి ట్రై చేసాను, వాడు బండి నేను ట్రై చేశాను. నా వెనక్కి కూర్చున్నాడు, ఆడ ఇంకొక వెనక్కి కూర్చున్నాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి సౌండ్ వినిపించింది. నాకు ఏమనిపించిందో నాకు కాలేదు, గోపగీయం అన్నది. సరే అంతే బండి పడిపోయామని పడిపోయేసరికి వాళ్ళు బండి పారిపోయారు. నాటు తుపాకీతో వాళ్ళ మీద యాక్టింగ్ జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మెడపై నుంచి ఉంది, ఇక్కడ ఎంట్రీ ఉండు, ఇలా వెళ్ళి ఇలా బయటకు వచ్చింది ఫ్రంట్ రీజన్ నుంచి. లక్కీగా ఆయనకి ఏంటంటే రక్తనాళాలు ఏమీ చిట్లిపోలేదు. సో పై నుంచి అలా వచ్చింది. ప్రస్తుతానికైతే పేషెంట్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే ఒక 24 అవర్స్ వరకు ఐసీయూలో అబ్జర్వేషన్లో పెడతాము. ఈజ్ నార్మల్, నో ప్రాబ్లం.